ఈ మేక పిల్లలు దసరా కంటే ముందు తెచ్చినాము ఇవి. అంటే ఓన్లీ పిల్లలే తెచ్చినాము. చిన్న పాల పిల్లలు తెచ్చినాము, పెంచుకుందాము మేకలకు బట్టి పెంచుకుందాం అనుకున్నాం. కానీ ఇవి 2 తెచ్చినాయి. 3 తెచ్చినాము. 3 తెస్తే అందులో 2 తెచ్చినాయి. పాల ప్యాకెట్ పట్టినా కానీ అవి బతకలే. రోజు ఒక ½ లీటర్ పాలు పట్టినాము, ఇంకా మేకకు పట్టినాము, అయినా బతకలే. ఇది ఇంకా ఇక్కడ ఉన్న నల్లపిల్ల కూడా తెచ్చినాము. ఈ నల్లపిల్ల తెచ్చిందే, తెల్లది దాందే. ఈ మేకలు, ఆ మేక కూడా 2 పిల్లలు పెట్టింది, దాన్ని కూడా కొన్ని పట్టినాం. అయినా పాలు సరిపోకుండా బెంగపడ్డాయి. మొత్తానికి అయితే బతకలే, 2 పిల్లలు చనిపోయాయి. దసరా తెల్లారి కూడా పెద్ద మేకలు ఏదో తిన్నాయి, ఏం చెత్త తిన్నాయేమో 3 చనిపోయినాయి. దసరా తెల్లారి కూడా, దసరా తెల్లారి 3 చనిపోయినాయి. దసరా కంటే ముందు చనిపోతేనన్నా కోసేవాళ్ళం. అంటే మెత్తపడ్డప్పుడు కోసేవాళ్ళం అనుకో. చనిపోయినాక కోయలేం కదా. మేము బతుకుతామని మందులన్నీ పోసినా కానీ అవి బతకలే, చనిపోయినాయి. దసరా తెల్లారి 3 చనిపోయినాయి. పెద్ద పెద్ద పోతులు, ఒక మరక, ఒక పోతు, ఇంకొక మరక, మొత్తం 3 చనిపోయినాయి. దీనికంటే ఇంకా పెద్దగా ఉండే. కోద్దాం అనుకున్నాం కానీ బతుకుతామని మందులు పోసినాం, అయినా బతకలే. ఈసారి దసరా మాకు కలిసి రాలే, నష్టం చేసింది బాగా. 3 అవి చనిపోయినాయి, ఇవి 2 బాగా నష్టం జరిగింది. దీని పిల్లనే చనిపోయింది, ఫస్ట్ పుట్టిన పిల్ల. సంవత్సరం అయింది అది. ఇంత పెద్ద పోతు రెడ్డుది, అదేమో తిన్నట్టు చెత్త చనిపోయింది అది. దసరా కంటే ముందు దానికి 12,000 అడిగారు. మేము ఇయ్యలే, ఇంకా పెద్దగా అవుతుంది మేకల మీదకి వస్తుందేమో అని ఇయ్యలే. దానితో మరకలు కూడా అడిగారు, 10,000, 12,000 అడిగారు, ఇయ్యలే. ఇట్లా జరుగుతుందని తెలియదు కదా, చనిపోయినాయి. 30,000 దాకా లాస్ దసరాకు. ఈ 2 పిల్లలు చాలా నష్టం. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఈ పోతు పిల్ల కూడా తెచ్చినప్పుడు ఇంతే ఉండే. 6 నెలలు అయిపోయింది తెచ్చి, ఇంకా ఎక్కువనే అయింది. ఈ పిల్ల అంతే ఉండే తెచ్చినప్పుడు. 2,000 పెట్టి తెచ్చినాం అప్పుడు. ఈ పాలు పట్టి కొంచెం ఎదిగింది. అట్లా పెంచుకుందామనే ఉద్దేశం తెస్తే బతకలే. ఇది మరక, ఇది పోత.